మనం ఈ వీడియోలో మూలశంక వ్యాధికి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. ఈ మూలశంక వ్యాధినే అర్శమూలాల వ్యాధి, అర్షస్ వ్యాధి, పైల్స్, హేమరాయిడ్స్ ఇలాంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. అదేవిధంగా మూల భాగంలో అంటే మలద్వారం వద్ద శంక అంటే బాధతో కూడినటువంటి సమస్య ఉంది కాబట్టి దీన్ని మూల శంక అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అట్లే మొలలు అనేటువంటి మరొక పేరు కూడా ఈ వ్యాధికి చెప్తూ ఉంటారనమాట. మూల అంటే మేకు, అంటే మలద్వారం వద్ద మనకు మిగతా భాగాల్లో మేకు కుచ్చితే ఏ విధమైనటువంటి బాధ, పోటు, సలుపు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయో అదే పద్ధతిలో మలద్వారం వద్ద కూడా మేకు కుచ్చినట్లు బాధ, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క పైల్స్ లేదా హెమరాయిడ్స్లో రక్తం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని వాటిలో రక్తం పడదు. అదేవిధంగా నొప్పి, పోటు, సలుపు, బాధ కొన్నిట్లుంటే కొన్నిట్లో కేవలం రక్తం పడేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రకరకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క మొలల్లో కలుగుతుంటాయి. అదేవిధంగా ఈ మొలలు మనకు చేతికి తగిలేటువంటి మొలలు ఉంటాయి. అదేవిధంగా మన చేతికి తగలకుండా లోపల ఉండేటువంటి మొలలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి మొలలు అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున 50 to 100 ml తాజా పెరుగు తీసుకొని అందులో 10 గ్రాములు ముల్లంగి గడ్డల ముక్కలు, ముల్లంగి గడ్డలను తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్లు ముల్లంగి గడ్డల ముక్కలు వేసేయండి. అదేవిధంగా 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయనే ఆనియన్, ప్యాజు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు కదా, కాబట్టి ఎర్రగడ్డలు ఇలాంటి అనేక పేర్లతో పిలుస్తుంటారు కదా. ఈ యొక్క ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ ముక్కల్ని కూడా ఒక 10 గ్రాములు వేసేయండి. అంటే 100 ml తాజా పెరుగులో 10 గ్రాముల ముల్లంగి గడ్డల ముక్కలు, అదేవిధంగా 10 గ్రాముల ఈ యొక్క ఉల్లిపాయ ముక్కలు వేసేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచేసేసి ఉదయం పూట పరిగడుపున తీసుకుంటుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు కూడా ఈ యొక్క ఆహార ఔషధంతో పాటు వాడుకోవడం వల్ల మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ ఔషధాలు ఏంటంటే కాంకాయన బటి, బాగా నిదానంగా రాసుకోండి. కాంకాయన వటి ఇవి మనకు మాత్రల రూపంలో దొరుకుతాయి. మధ్యాహ్నం ఆహారం తర్వాత ఒక మాత్ర, రాత్రి ఒక ఆహారం తర్వాత ఒక మాత్ర మింగేసేసి అభయారిష్ట అనేటువంటి ద్రవరూప ఔషధాన్ని 2 టీ స్పూన్ల ఔషధము 2 టీ స్పూన్ల నీళ్లు కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఈ పద్ధతిలో కాంకాయన వటి, అభయారిష్ట అనేటువంటి ఔషధాన్ని వాడుకుంటూ మరి ఆహార ఔషధాన్ని రోజు ఉదయం పూట వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం త్వరలోనే కలుగుతుంది.